మా కన్నీరు తుడిచిన వాడా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. నా పక్షమై నిలిచిన దేవా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. దేవా మా మధ్య ఉండి మమ్మల్ని బలపరచండి 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 తండ్రి. నీవే శక్తితో నింపండియ్యా శక్తితో నింపుటకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 యేసయ్యా నీకే స్తుతి 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 స్తుతి. మహాగణుడా నీకే స్తుతి 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 స్తుతి. మహోన్నతుడా నీకే స్తుతి 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 స్తుతి. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. నీ కాంతియు నిరంతరము ఏకరీతిగా ఉన్నదేవా నీకే స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తుతికి పాత్రుడా నీకే స్తుతి 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 స్తుతి. మహిమా మహిమకు నిండిన దేవా నీకే స్తుతి 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 స్తుతి. కృపా సత్య సంపూర్ణుడా నీకే స్తుతి 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 స్తుతి. కృపతో మమ్మల్ని నింపిన దేవా నీకే స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్రయుడా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీవేనయ్యా. విశ్వవిజేతవు సత్య వినాదవు నిత్య మహిమకు
వాగ్దానం చేసి జీవించిన దేవుడు నీవే దేవా. ఆపత్కాలమున అండగా నిలిచి ఆశ్రయాలను చూపించావు ప్రభువా. నా ఆశ నీవే, నా విశ్వాసం నీవే, నా శ్వాస నీవే దేవా, నా ఊపిరి నీవే తండ్రి.
సృష్టిలో కొనియాడబడుతున్న మహారాజు, కొనియాడబడుతున్న మహారాజు, కొనియాడబడుతున్న మహారాజు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మా మీద కరుణను చూపి కనికరం చూపి నన్ను ప్రేమించిన ప్రేమించిన దేవుడు ప్రేమించకపోతే, మా మీద నువ్వు కనికరం చూపకపోతే మేము ఈరోజు ఈ స్థితిలో ఉంటే మనుషులు ఎవరు కూడా మా మీద కనికరం చూపలేదు. ఇప్పుడు కూడా మా మీద కనికరం చూపేవారు మేము తప్పక ఎవరు లేరయ్యా. నీవే మా మీద కనికరం చూపి నీ సన్నిధికి తీసుకొని వచ్చావు. నీవే మా మీద ప్రేమ చూపించి బ్రతికింప చేశావు. ఇక బ్రతుకులు దండగా ఈ జీవితంలో వ్యర్థం. నా మీద ప్రేమ చూపేవారు లేరు, కనికరం చూపేవారు లేరు. మరణమే శరణం అనుకున్నా నన్ను దర్శించి, అమ్మా ఇక మొదలుకొని నువ్వు పాపము చేయకు, నేను కూడా నిన్ను దూషించును అని తల్లి పాపం చేయగా, పట్టుబడ్డ వ్యభిచారం చేయగా, పట్టుబడ్డ స్త్రీతో మాట్లాడగా నువ్వు కనికరము చూపావు కాబట్టి ఆమె బ్రతికింది. నువ్వు మా మీద కనికరము చూపావు కాబట్టి మేము బ్రతికించుకుంటామని ఆశిస్తున్నాం. నీవే కనుక మా మీద కనికరం చూపకపోతే ఏమైపోయావు దేవా. నీ కనికరం చూపి బిడ్డలను తీసుకొని వచ్చావు. ఇంకా ఇక్కడ ఉన్న బిడ్డలు ఎంతో కుమిలిపోతున్న వారు ఉన్నారు, కుమిలిపోతున్న వారు ఉన్నారు, నీ ప్రేమకు దూరం అయిపోయిన వారు ఉన్నారు. నీవే నీ బిడ్డలను దర్శించే నన్ను ప్రేమించిన దేవుడు నీవున్నావు. శ్రీమంతుడు శ్రీరాజు నీవున్నావని మా మెతలను మాపి మా స్థితిని మార్చేవాడు నీవున్నావు. నీ దగ్గరకు వచ్చామయ్యా. ఈ ఆరాధనలో ఎంతో మంది నిన్ను స్తుతించారో, ఎంతమంది నాయన వారి స్థితిని బాగా లేక పొగిడిపోతున్నారు. మా మధ్య ఉన్న నీవే వెతలను మాపి వారి స్థితిని నువ్వు మార్చమని అడుగుతున్నా. వారి స్థితిని నువ్వు మారుస్తున్నందుకు నీ స్తోత్రములయ్యా. వారి స్థితిని నువ్వు మారుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ఎంతమంది ఆర్థిక సమస్యలతో తల్లడిల్లిపోతున్నారు. శ్రీమంతుడవై సిరికే రాజువై వెనలను పాపి నా స్థితి మార్చినది. నువ్వు శ్రీమంతుడు సిరికే రాజు. అప్పుడు భూమిలో వారు తెలిసాడు, ప్రభువా శ్రీమంతుడు సిరికి రారాజు అయిన నీ దగ్గరికి వచ్చి నేను మొరపెడుతున్నానయ్యా. నోరు తెలిసాడు, శ్రీమంతుడు సిరికి రారాజు అయిన నీ దగ్గరికి వచ్చి నేను మొరపెడుతున్నాను. వెతలతో భూమిపోతున్నాను, వెతలతో నరిగిపోతున్నాను, వెతలతో దిక్కుతూ వచ్చగా అల్లాడుతున్నానయ్యా. నా వెతలను మాపి నా స్థితిని మార్చు యేసయ్యా. నోరు తెలిసాడు, నా వెతలను మాపి నా స్థితిని మార్చయ్యా. నా స్థితిని మార్చయ్యా. నా కుటుంబ స్థితిని మార్చయ్యా. నా బిడ్డల స్థితిని మార్చుకున్నావు. శ్రీమంతుడవై సిరికే రాజువై వెనలను పాపి నా స్థితి మార్చితివి. అనురాగమే నీ ఐశ్వర్యమా, సాత్వికమే నీ సౌందర్యమా. అనురాగం చూపి నమ్మలాగా అనురాగం చూపే దేవుడు చేయకూడదు. అనురాగం చూపి నమ్మవు నీవని, నమ్మకాన్ని పెంచే దానవు నీవని నీ దగ్గర
ఎవరు కూడా నా మీద అనురాగం చూపలేదు. అరుణాగమే నీ ఐశ్వర్యమా, సాత్వికమే నీ సౌందర్యమా. నీ ఐశ్వర్యం నాకు దయచేయి, నీ ఐశ్వర్యాన్ని నాకు దయచేయి. కొరతలు చెడుకు నీ ఐశ్వర్యాన్ని నాకు దయచేయి. నీ ఐశ్వర్యము నాకు కావాలయా, నీ ఐశ్వర్యము నాకు కావాలి దేవా, నీ ఐశ్వర్యము నాకు కావాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నా మీద కనికరము చూపి, అల్పలాగము చూపి, అప్పలాగా తండ్రి ప్రేమను చూపి, నారాక కనికరము చూపిన నీకు వందనాలు. ప్రతి విషయము సుఖి చెల్లు చూచు పరిశుద్ధాత్మను ప్రార్థించెదను. కృతజ్ఞత లేదు, స్తుతి లేదు, పరిశుద్ధాత్మను పలుకుతున్నాము. తిరిగి మమ్మల్ని బలపరచు. కృతజ్ఞతలు చెల్లించే వారిగా మమ్మల్ని నిలబెట్టు. ప్రతి విషయం కృతజ్ఞతలు చెల్లించే వారిగా మమ్మల్ని నిలబెట్టు. ప్రతి విషయము స్తుతి చెల్లి చూచు పరిశుద్ధాత్మలో ప్రార్థించెదను. పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నెరవేర్చుమా. పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నెరవేర్చుమా. నా చిత్తము నాకు నష్టాన్ని చేకూరుస్తుంది. నీ చిత్తమే నాలో జరుగుతుంటే మేలయ్యా. ఇంతవరకు నా చిత్తం కొరకు నేను ప్రయాసపడ్డాను. నీ చిత్తమే నాలో నెరవేర్చు. నీ చిత్తమే నాలో నెరవేర్చు. నా చిత్తము నాలో నెరవేయదు ప్రభా. నా చిత్తము ప్రకారంగా నేను నడుచుకొని పోయాను. నీ చిత్తమే నాలో నెరవేర్చు. నీ చిత్తమే నాలో నెరవేర్చు. నీ చిత్తమే నాలో నెరవేర్చు. పరిశుద్ధాత్మలో ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించి పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు నీ సన్నిధిలో కూడుకుని చేసిన పదార్థాన్ని ప్రారంభించు. నీ చిత్తమును నెరవేర్చడానికే మమ్మల్ని ఎదురు. నా చిత్తము ఎక్కడ కూడా నాలో జరగలేదు. ఇంతవరకు నా చిత్తము నాలో జరిగి నేనే నా చెప్పులుగా నన్ను క్షమించండి. కష్టమైన శ్రమైన బాధ అయినా నీ చిత్తాన్ని నాలో నెరవేర్చండి. నీ చిత్తాన్ని నాలో నెరవేరుస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీవే నాలో ఉండి నీవే నాకు నీ ఐశ్వర్యమును కలుగు చేసి, నీవే సాత్వికమైన సౌందర్యమును నాకు ధరింపచేసి, నీవే మహారాజుగా ఉండి నమ్మకములను నడిపించి మహిమ ఘనత ప్రభావమును పొందుకోమని యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అధ్యాయము 91వ వచనము. గ్రంథము 19వ అధ్యాయము 90వ వచనం. నీ విశ్వాసత తలమందు నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా సమస్తము నీ
నీకు సేవ చేయుచున్నవి. కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషనీయునగా నా శ్రమనందు నేను నశించును. నీ ఉపదేశముల వలన నీవు నన్ను బ్రతికించితివి. నేనెన్నడూ వాటిని మరువను. నీ ఉపదేశములు నేను వెతుకుచున్నాను. నేను ఈ వాడనే నన్ను రక్షించును. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. దినమేగా నేను దానిని ధ్యానించును. నీ ఆజ్ఞలను నిత్యము నాకు తోడుగా ఉన్నది. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. కూర్చోండి. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో సమకూర్చుకోండి. మీ అందరికీ ప్రభు పేట వందనాలు, చదువులు, దైవాశీస్సులు తెలియపరుస్తున్నారు. మీరు కూడా మీ పక్కన వాళ్ళకి వందనాలు చెప్పండి. కాబట్టి దేవుడు దీవించుదాకా వీళ్ళగా పరిశుద్ధ గ్రంథముల నుండి ఎబ్రీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చివరి వచనం చదువుకున్నాం. అయితే మనము రక్షించుటకు వెనక తీయు వారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. వీళ్ళరా అర్థం చేద్దాం. మాతో మాట్లాడండి. అందరూ కూడా నోరుగా సరైనది నా మాటలు కాదు, దేవుడే నాలో ఉండి మీ అందరితో మాట్లాడుతున్నట్టు నోరు తెలిసి ప్రభావ మాతో మాట్లాడే, నువ్వు మాట్లాడితే మాకు మీరు, నువ్వు మాట్లాడే అందరూ కూడా స్వరం ఎత్తి నువ్వు నడవండి. నువ్వు మాట్లాడితే మీరు కలుగుతుంది. వాక్యం ఉంది, సన్నిధి నీది, మేము నీ వారము. నువ్వు మాట్లాడితే మాకు మేలు కలుగుతుంది. మాతో మాట్లాడి మీరు కలిగించండి. జీవితాలు సరిదిద్దండి. ఒక కార్యాలు జరిగించండి. అవసరమైన మాటలు ఏది కూడా మా నోట లేక దివే మీ మాట ప్రకారముగా నన్ను నడిపించి బలపరచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ ఈ 10వ అధ్యాయము 39వ వచనము మనం చదివాము. అయితే మనము నశించుటకు వెనుక తీయ వారము కాము. అయితే మనం అంటే ఎవరు? అయితే మనం ఇంకా అర్థం కావాలంటే 37 నుంచి కూడా చదువుతున్నాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్న వాడు ఆలస్యం చేయవచ్చు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించు. అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అతడు వెనుక తీసిన ఎడల నా ఆత్మకు సంతోషం ఉండదు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. దేని మూలముగా? విశ్వాసం మూలముగా. నీతిమంతుడు అనగా క్రీస్తు రక్తం చేత కడగబడిన వ్యక్తి. నీతిమంతుడు క్రీస్తు రక్తం చేత విమోచించబడి
పరిశుద్ధమైన జీవితము జీవిస్తున్న వ్యక్తి దేని ద్వారా బ్రతుకుతాడని ప్రభు చెప్పాడు? విశ్వాసం వలన. అసలు మనం రక్షించబడడానికి కారణం విశ్వాసమే. పౌలు గారు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2:8, మీరు విశ్వాసం చేతనే కృప చేతనే రక్షించబడిన వారు. అది చదవండి. 2:8 ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. అది మీ వలన కలిగినది కాదు, అది దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం అనేది, రక్షణ అనేది అది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చింది. ఆ దేవుడు విశ్వాసము రక్షణ అనే వరాన్ని మనకి ఇచ్చాడు. ఈ విశ్వాసం అనే వరాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈ విశ్వాసమును ప్రతిదినము మనం భక్తి జీవితంలో ఉపయోగించాలి. విశ్వాసం మరి చెప్పుకుంటున్నా కానీ మనలో విశ్వాసం లేదు. విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితేనే ఏదైనా మనం పొందుకోగలుగుతాం. విశ్వాసం ఉంచకపోతే మనం ఏది పొందుకోలేము. కాబట్టి పౌలు గారు ఈ విశ్వాసం గురించి మన పరిశుద్ధ గ్రంథం అంతా కూడా, మన భక్తి జీవితం అంతా కూడా మన విశ్వాసం మీదనే ఆధారపడింది. ప్రైజ్ ది లార్డ్. మన విశ్వాసం మీదనే ఆధారపడింది. విశ్వాసం పని చెప్పుకుంటున్నా కానీ మనలో విశ్వాసం లేకపోతే, విశ్వాసంలో కర్త అయినటువంటి దేవుని వైపు చూడకపోతే, దేవుని యొక్క నుండి మనం ఏది పొందుకుంటాం? ఈ రోజుల్లో విశ్వాసాలని చెప్పుకుంటున్న వారు ఆత్మీయ జీవితంలో ఓడిపోతున్నారు. విశ్వాసులే కానీ ప్రతి విషయంలో ఓటమి. ఆర్థిక సమస్యల చేతుల్లో ఓడిపోతున్నారు. రోగాల చేతుల్లో ఓడిపోతున్నారు. రోగాన్ని జయించలేకపోతున్నారు. శ్రమల చేతుల్లో ఓడిపోతున్నారు. రకరకాల సాధారణ వల్ల కలిగే ప్రతి విధమైనటువంటి శోధనలు ఓడిపోతున్నారు. అందుకే ఇక్కడ అంటాడు పౌలు గారు, అయితే మనము, మరొకసారి చదువు, అయితే మనము నశించుటకు వెనుతీయవారు కాము. మనం దేవుని పిల్లలు, రక్షించబడిన వారు, విశ్వాసమైన మనము నశించేవారు కాము. మనకు జయ జీవితం ఉంది. జయ జీవితము పొందుకునడానికి విశ్వాసమైన వరాన్ని ప్రభువు ఇచ్చాడు. కానీ చాలా మంది జయ జీవితంలో పొందుకోలేకుండా ప్రతి విషయంలో ఓటమి పాల్గొంటున్నారు. ప్రతి విషయంలో ఓటమి. ఆర్థిక సమస్యల చేతుల్లో ఓడిపోతున్నారు. రోగాల చేతుల్లో ఓడిపోతున్నారు. చిన్న బలహీనతలు ఎదురైనప్పుడు వాటి చేతుల్లో ఓడిపోతున్నారు. కానీ ఈయనేమంటాడు? మనము నశించువాము కాము. మనం క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం. విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం. మనం నశించాం. ఎవరు నశించుతారు? అవిశ్వాసైన వాడు. ఎవరు నశిస్తాడు? క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి వాడు. ఎవరు నశించుతారు అంటే క్రీస్తుని నమ్మనటువంటి వాడు, నీతిమంతమైన జీవితము జీవించలేని వారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచలేని వారు నశిస్తారేమో కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు నశించరు. మరి ఇప్పుడు మన సంగతి ఏంటి? ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా విశ్వాసులే. కానీ నిజంగా నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచావా? విశ్వాసం ఉంచితే విశ్వాసములకు కర్త అయినటువంటి, విశ్వాసములకు అధిపతి అయినటువంటి ప్రభువునికి మొరపెడుతున్నావా? విశ్వాసం అని చెప్పుకొని ప్రభువును మొరపెట్టకుండా ప్రతి విషయంలో భయపడి, ప్రతి విషయంలో కలవరపడి, ఈ కలవరాల వైపు చూసి విశ్వాసములకు కర్త అయినటువంటి దేవుని వైపు చూడకుండా అక్కడే కూర్చొని కుంగిపోతూ ఇక నా పరిస్థితి అయిపోయింది, నా పని అయిపోయింది, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, మనుషులు నన్ను విడిచిపెట్టారు, అనవసరంగా రక్షించబడ్డాను, అదిగో లోకంలో ఉన్నవాడు హాయిగా ఉన్నాడు, రక్షించబడ్డాను, కానీ నా జీవితంలో ఆనందం లేదే, సంతోషం లేదే, నెమ్మది లేదే, ఎప్పుడు కలవరాలతో ఉన్నానని నువ్వు దిగులు పడుతున్నావేమో. నువ్వు దిగులు పడడానికి కారణం ఉంది. ఏమిటి కారణం అంటే విశ్వాసం అని చెప్పుకుంటుందా నీవు విశ్వాసములకు అధిపతినటువంటి దేవుని దగ్గర రాటల్లా, దేవునితో సహవాసం చేయగలవా? విశ్వాసములకు కర్త ఎవరు? యేసయ్య. విశ్వాసములకు అధిపతి ఎవరు? యేసయ్య. మరి యేసయ్య దగ్గరికి వస్తే ఆ విశ్వాసంలో అధిపతి అయినటువంటి ఆయన దగ్గరకు విశ్వాసమైన మనం వస్తే
ఆ విశ్వాసమైన మనకు సహాయం దొరకదా? ఆ విశ్వాసమైన మనకు ఆయన దగ్గర మేలు జరగదా? మేలు దొరకదా? మరి విశ్వాసమైన ఎదుర్కొంటున్న వారు మేలు దొరకట్లేదు, మేలు జరగట్లేదు అంటే ఆయన దగ్గరికి రాకల్లా ఆయనను దోసివేసి ఆయనను విడిచిపెట్టి మనుషులు నమ్ముకుంటున్నారు. ఆయనను దోసివేసి మనుషులు నమ్ముకుంటున్నారు. ఏ మనుషుడు కూడా నీకు సహాయము చేయలేదు. ఎందుకంటే ఏదైనా మనుషులు మనకు సహాయం చేయాలంటే దేవుని దయ కావాల్సిందే. ప్రజల రామాడుగా దాన్ని కూడా లేఖనం ఉంది. యెషయా గ్రంథము 31వ అధ్యాయము, యెషయా గ్రంథము 31వ అధ్యాయం చూడండి. 3వ వచనం. ఐగుప్తులు మనుషులే కానీ ఎవరు? మనుషులే, వాళ్ళు దేవుడు కాదు. కానీ మనుషుల్ని మనం దేవుడిగా చేస్తున్నాం. మనం దేవుని పిల్లలం. దేవుని పిల్లలమైన మనము దేవుని దగ్గరికి రాకుండా, దేవుని పిల్లలు మనం చెప్పుకుంటున్న మనము దేవుని ఆశ్రయించకుండా మనుషులు దేవుడిగా చేసుకొని, అయ్యా నాకు కొంచెం సహాయం చేయి, అయ్యా నేను ఇబ్బందులో ఉన్నాను, నన్ను ఆదుకో, అయ్యా 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 అని మనుషులను ఆశ్రయిస్తున్నామే. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా ప్రభు అంటున్నాడు, ఐగుప్తులు మనుషులే కానీ దేవుడు కాదు. ఐగుప్తులు గుర్రములు మాంసములే కానీ ఆత్మలు కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయం చేయమను జోగును. ప్రభు స్తోత్రములు గాక. యెహోవా తన చెయ్యి చాపగా నీవు తెలియకుండా ఐగుప్తులు లాంటి మనుషులు నీడను ఆశ్రయిస్తే ఆ నీడను ఆశ్రయించినప్పుడు వాడు అంటాడు, వీడు పద్దాకులు మాటకు వచ్చి డబ్బులు అడుగుతున్నాడు, ఎంత ఇచ్చి ఈ వాడ వదిలించుకుంటే బాగుండు అని వాడు కూడా ఏం చేస్తాడు, సరే లేదా నీ గోడు పడలేక తొట్టుకోలేక ఎంత తిట్టాలే అని అంటాడు. ఎప్పుడు రాత్రి లేక మనం కూడా ఆశపడి ఏం చేస్తాం, ఫోన్ చేసి అమ్మా అమ్మాయి ఆయన డబ్బులు ఇస్తానన్నాడు, నేను వెళ్ళి తీసుకోనంటాను, అన్నీ చేద్దామలే అని పొద్దున్నే పోతాడు ఆయన దగ్గరికి. కానీ ఆయన ఏం చేస్తాడు, డబ్బులు ఇదేంటి రాత్రి ఇస్తున్నావు కదా, నేను బయలుదేరక ముందు కూడా ఫోన్ కూడా చేశాను కదా, నువ్వు రమ్మన్నావు కదా, ఇప్పుడు లేమంటావు ఏంటి? నాకు తెలియదురా, బెక్క అయ్యి ఆ డబ్బులు తీసుకెళ్ళి రాత్రి వచ్చిందంట అర్జెంట్. అయ్యో నువ్వు ఇస్తామని నేను 250 ఛార్జీ పెట్టుకొని నువ్వు ఇస్తామని పోగొడంత ఆశ పెట్టుకొని నీ దగ్గరికి వస్తే నీవన్నావు ఏంటి, అది నేను ఇద్దామనే నేను రాసి ఉంచాను, ఈ లోపల బెక్క ఎవరికి వచ్చింది, ఏం చెప్పంటావు? ఈసారి చూద్దాం. ఎందుకు అలా జరుగుతుంది చాలా మంది జీవితంలో? ఇస్తామన్న వాళ్ళు ఏకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నీవు యెహోవాను నమ్మకుండా, నీవు యెహోవా యందు విశ్వాసం ఉంచకుండా, నీవు నీ దేవుని మీద ఆధారపడకుండా ఐగుప్తు లాంటి మనుషుల మీద ఆధారపడుతున్నావు కాబట్టి ఆ దేవుడే సహాయం చేస్తానన్న వాడి చేయిని వెనక్కు లాగుతాడట. హల్లెలూయా. సహాయం చేస్తానన్న వాడి చెయ్యిని వెనక్కి లాగుతాడు. సహాయం రానియడు. ఎందుకు రానియడు? నీవు విశ్వాసం అని చెప్పుకొని దేవుని పిల్లలని యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12-13 వచనాలలో చదవమా. మనము దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్నాం. దేవుని పిల్లలు అని చెప్పుకొని దేవుని యుద్ధ నుండి మనం ఏదైనా పొందుకోవడానికి దేవుని దగ్గరికి రాకుండా చదవాలి. తను ఎంతో అంగీకరించో తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు చూడండి ఒక మాట, తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అధికారము. ఇప్పుడు విశ్వాసం ఉంచావా లేదా? విశ్వాసం ఉంచావా కాబట్టి దేవుని పిల్లలమయ్యా. దేవుని పిల్లలమైన మనము దేవుని ఆశ్రయించకుండా మనుషులు ఆశ్రయిస్తే మరి ఈ దేవుడి పరిస్థితి ఏంటి? దేవుని పిల్లలమైన మనము దేవుడు ఆశ్రయించకుండా మనుషులు ఆశ్రయిస్తే ఈ దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? రోషము కలిగిన దేవుడు. నలుదిక్కుల నుంచి ఏ సహాయం రాకుండా అందరి గుప్పిళ్ళు బెదపట్టగలిగిన దేవుడు ఆయన.
జాగ్రత్త. విశ్వాసులు పని చెప్పుకున్న మనము ప్రతి విషయములో నీకు సహాయం దొరుకుతుంది. ఎప్పుడు తెలుసా? దేవుని పాదాల దగ్గర. హల్లెలూయా. చేతిలో చిల్లిది అవ్వలేదు, ఇచ్చేవాళ్ళు ఎవరు లేరని నువ్వు అనుకోవచ్చు. విశ్వాసములకు కర్త అయినటువంటి యేసయ్య పాదాలు పట్టుకొని మొరపెట్టో. కఠినాత్ములైన వారు హృదయాలు కూడా కదిలింపచేసి నీకు సహాయం పంపగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. ఆయనను మరచిపోయి ఆయన విశ్వాసం ఉంచి ఆయన కృప చేత రక్షించబడి ఆ దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న నీవు, ఆ దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న వారు ఆ దేవుని ఆశ్రయించకుండా మనుషులు ఆశ్రయిస్తే ఫలితం రాదు. నీవు ఆ దేవుని ఆశ్రయించు. లోకములు అన్ని ద్వారాలు మూయబడినా గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వాసముతో ఆ దేవుని ఆశ్రయించి ఆ దేవుని పాదాలు పట్టుకొని నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోవయ్యా, నిన్నే అలానే నేను నమ్ముకున్నానయ్యా, నువ్వు నా తండ్రి అయ్యా, నువ్వు నా దేవుడు అయ్యా, నేను నీ బిడ్డలనయ్యా, నీ బిడ్డలమైన నేను, నీ బిడ్డలమైన మేము నా పరలోకపు తండ్రి అయినా నీ ఎన్నే నమ్మకం ఉంచి నీ పదాలు కొట్టుకొని అడుగుతున్నానయ్యా. నేను నీ పిల్లలమైనప్పుడు, నువ్వు మాకు తండ్రి అయినప్పుడు, నీ పిల్లలమైన మాకు మా తండ్రి అయిన నీవు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారయ్యా అని అడగండి. ఎన్ని లోకములు మనుషులు ఎన్ని ద్వారాలైతే ఉన్నాయో అన్ని ద్వారాలు మూసేసిన దేవుడు నీ కొడుకు నా కొడుకు ప్రత్యేకమైన ద్వారం తెరుస్తాడు ఆయన. హల్లెలూయా. అంత గొప్ప దేవుని మరిచిపోయి అంత గొప్ప దేవుని విడిచిపెట్టి దేవుని యొక్క విశ్వాసం ఉంచి దేవుణ్ణి ఆశ్రయించి దేవుని కృపలో వర్ధిల్లవలసిన మనము, దేవుని కృపలో గొప్ప జనాంగంగా ఉండవలసిన మనము ఎందుకు కలతలతో, కన్నీళ్లతో, వేదనలతో, బాధలతో కుమిలిపోతున్నారు? మీ దేవుడు చేతగానమాట. నీ దేవుడు నా దేవుడిని చెప్పుకుంటున్నా నీవు నేను, నీ దేవుడు నా దేవుడు గతంలో నీకంటే నాకంటే ముందుగా ఎవరిని కూడా ఆశీర్వదించలేదు కదా. మరి ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాలే కల్లాడిపోతున్నా నీవు. ఆశీర్వాదాల కొరకు ఎందుకు ఆయన ఆశ్రయించడం లేదు? నీకంటే నాకంటే అన్ని జనులు ఆశీర్వదించబడుతున్నారు. నీవుగా కాయవదు నాకు నీవే నా ప్రాణము, క్షణమైన నీ నామము మరువకుంటిని, దర్శించుకుంటిని, క్షణమైన నీ నామము మరువకుంటిని,
నాకు లేరయ్యా అని దేనికి తీసి వాడుతున్నావు కానీ నాకు లేరయ్యా అన్నప్పుడు నీకు ఉన్న దేవుడి పాదాలు పట్టుకుని ఎందుకు నువ్వు అక్కడ దేనికి తీసి వాడలేకపోతున్నావు? ఆడే సంతోషం, ఆడిన రీతికి అడుగు, ప్రతి క్షణం అడుగు, ప్రతి నిమిషం అడుగు. నా కొరకు నీవు, నీ కొరకు. అవును, విశ్వాసమైన మన కొరకు, విశ్వాసములకు కర్త అయినటువంటి యేసు ఉన్నాడు. విశ్వాసములకు కర్త అయిన యేసయ్యా, ఆయన మన అన్న. విశ్వాసులకు తండ్రి ఉన్నాడు ఆయన. ఆయన మనకు తండ్రి అన్నాడు, మనము ఆయనకు బిడ్డలమయ్యాము. తండ్రి బిడ్డలతో మమకారం కలిగి ఉండడానికి తండ్రి బిడ్డలను కన్నాడు, తండ్రి బిడ్డలను ఏర్పరచుకున్నాడు. ఆ బిడ్డలకు ఆ తండ్రి తప్పక ఎవరు లేరు. ఆ తండ్రి కూడా ఆలోచన చేస్తున్నాడు, నా బిడ్డలకు ఈ లోకంలో నేను తప్పక ఎవరూ లేరని. ఆ తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఆయన పిల్లలమైన మనము కూడా ఆడుకున్న రీతిగా నా కొరకు నీవు, నీ కొరకు నేనున్నానయ్యా, నీ కొరకు భూమి మీద నీ చిత్తమును చేయడానికి నన్ను గొప్ప చేయి. నా దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా, నా దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే కాదు, నా దేవుడు కూడా నీవే అని భూమి దిగంతాల వరకు నీ సాక్షిగా ఉంటా. నన్ను ఆశీర్వదించు, నన్ను వద్దలా చేయి. జనులకు దీవెనగా నన్ను నిలబెట్టు, సమాజానికి దీవెనగా నన్ను నిలబెట్టు, విశ్వాసములకు వీరుడిగా నన్ను నిలబెట్టు. నీవు విశ్వాసం అయింటే నీ విశ్వాసాన్ని బట్టి 10 మంది దేవుడి దగ్గరకు రాగలుగుతా. విశ్వాసం అని చెప్పుకుంటున్న నీలో విశ్వాసం లేకపోతే, విశ్వాసం అని చెప్పుకుంటున్న మనము దరిద్రం అయితే, విశ్వాసం అని చెప్పుకుంటున్న మనము ఈనత స్థితిలో ఉంటే, విశ్వాసం అని చెప్పుకుంటున్న మనము ఎప్పుడు చూసిన అసమానాలతో ఉంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైనా అంగీకరిస్తారా? ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువుని కొత్త వారు అంగీకరించలేకపోవడానికి కారణం ఇక్కడ కూర్చున్నవాడే. అందుకే ప్రభు అన్నాడు పేతురుతో, లూకా సువార్త 22వ అధ్యాయము 32వ వచనం, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. ఎవరి కొరకు వేడుకున్నాడు ఇక్కడ ప్రభు? పేతురు కొరకు. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను ప్రభువు స్తోత్రం దాకా. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను. పేతురు గారు ప్రభు ప్రార్థించిన రీతిగా ప్రభు నుండి విశ్వాసం ఉంచి నమ్మిక తప్పిపోకుండా స్థిరపరచబడి తన సహోదరులను స్థిరపరచడం లేదండి. మరి మనం స్థిరపరచబడి మన ఇంటి పక్క వారిని, మన ఇంట్లో వారిని ఎవరైనా స్థిరపడుతున్నావా? మనమేనో మీకు తప్పిపోతే నీకు ఇతరులను ఎలా స్థిరపరుస్తావు? మనమే తప్పిపోయి ఇతరులను ఎలాగో స్థిరపరుస్తాం. ఇప్పుడు నన్ను కట్టేసే గట్టిగా తిరగనీటిగా నాయన వీళ్ళిద్దరు గాడు లేచిన వాళ్ళు కాల్చేద్దాం. మన ఏదో మామూలుగా పంజరోళ్ళు పెట్టి బంధించు, అది బంధించొద్దు. ప్రభు స్వతంత్రం కాక తిరగని ఇచ్చారు తెలుసా? అర్థం తిరగ మళ్ళీ ఆడిపోచోడు అంటారు. నువ్వు తిరిగి వెళ్ళిపోతే సరిగ్గా రాలేదు కదా, ఇప్పుడు తిరిగి వెళ్తారు. ఆడకు నువ్వు తిరిగే కాబట్టి అది సరిగ్గా రాలేదు,
అనగానే ఇప్పుడు పెడతారు. కాబట్టి అదంతా అవసరమే అని ప్రభు చిత్తం అయితే చక్కగా చూద్దాం. ప్రభు స్తోత్రం కాక. కాబట్టి వాక్యం మీద దృష్టి పెట్టండి. కొందరు దాన్ని చూద్దామంటున్నారు. చూద్దాం దానిగా ఆశీర్వాదం మీకు చూడడం మొదలుపెట్టి దానికి చూద్దాం. కాబట్టి పేదలు నమ్మిక తప్పిపోకుండా ప్రభువు పేదల గురించి ప్రార్థించాడు. ఇప్పుడు మన గురించి కూడా ఇక్కడ కూర్చున్న విశ్వాసులైన మీరు ఎంతమంది నమ్మిక తప్పిపోయి ఉన్నారు? విశ్వాసులైన మీరు ఎంతమంది నమ్మిక తప్పిపోయి ఉన్నారు? తప్పిపోలేదా? ఎవరు తప్పిపోలేదుగా చెప్తున్నాం. ఎవరు తెలిసి ఏంటి 2 లక్షలు ఏం చెప్పాలి, 2.5 లక్షలు ఏంటి అడతాంలే నెల అని అడిగేది ప్రభువు చెప్తారు. మీరు చెప్తారు కదా, తప్పిపోయారా? తప్పిపోలేదా? విశ్వాస జీవితంలో తప్పిపోలేదుగా. మరి తప్పిపోయిన తర్వాత మనం ఎవరిని స్థిరపరుస్తాం? ఎవరిని స్థిరపరుస్తాం? ఎవరైనా స్థిరపరచాలి అవసరం లేదా? మరి తప్పిపోయినా మనం ఎవరిని స్థిరపరుస్తాం? అందుకని ఇప్పుడైనా ప్రభుని అడుగును, ఏమని? నేను తప్పిపోయినాను. లోకమాయనన్నీ నీకు దూరమైతిని, తెలిసింది కన్న తండ్రి, నా తప్పు దిద్దుకుంటాను కన్న తండ్రి. దూరమైతిని నా కన్న తండ్రి, దూరమైతిని నా బ్రతుకు తండ్రి, దూరమైతిని నా కన్న తండ్రి, కొంచెము ఆలస్యమైన ఉన్నదేమో ఆగలిగి, కొంచెము ఆలస్యమైన ఉన్నదేమో ఆగలిగి, అందమైన దిమ్మావా కన్నీట ఆకలితో ఉన్నావు కన్నీట. ఆకలితో అలమటించి వస్తువులతో బ్రతుకుచుండి, ఆకలితో అలమటించి వస్తువులతో బ్రతుకుచుండి, పొత్తుకై కన్న తండ్రి, మీ పరివారిగా కన్న తండ్రి. దూరమైతిని నా కన్న తండ్రి, దూరమయ్యను నా బ్రతుకు తండ్రి. నీవు తప్ప నాకు దిక్కు ఎవరు లేరని, నీవు తప్ప నాకు దిక్కు ఎవరు లేరు, తప్పు నాకు చేసింది కన్న తండ్రి, నా తప్పు తీర్చుకుంటాను కన్న తండ్రి. నీ పనివారిగా ఉంటాను కన్న తండ్రి, దూరమైతిని నా కన్న తండ్రి, దూరమాయను నా బ్రతుకు తండ్రి. పేతురు ఒకసారి తప్పిపోయాడు, విశ్వాస జీవితంలో వెనకడుగు వేశాడు. తప్పిపోయిన పేతురును ప్రభువు సరిదిద్దాడు. ఆ తప్పిపోయిన పేతురు మరలా విశ్వాస జీవితంలో తప్పిపోకుండా ఉండడానికి పేతురు గురించి ప్రభువు ప్రార్థిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక పేతురు గురించే కాదండి, ఇక్కడ కూర్చున్న రక్షించబడిన ప్రతి ఒక్కరి గురించి ప్రభువు ప్రార్థిస్తున్నారు. ఏమన్నా తెలుసా? ప్రభువా, ఈ బిడ్డల విశ్వాసంలో తప్పిపోకూడదు. ప్రభువా, ఈ బిడ్డలు తప్పిపోయి లోకంలో పడిపోకూడదు. ఈ బిడ్డలు స్థిరపరచబడి
తన ఇంటి వాళ్ళందరూ కూడా స్థిరపరచాలయ్యా అని మనందరి గురించి ప్రభు ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనం పేతురులాగా పశ్చాత్తాపడి నేను తప్పిపోయానయ్యా, లోకములో మనుషుల మాట నమ్మి, లోకములో స్నేహితుల మాట నమ్మి, పొంగులు తిన్న పొద్దు కూడా దొరకక వేదనతో ఉన్నానయ్యా, నన్ను ఇప్పుడైనా నన్ను క్షమించు. నిజమే, ఆకలితో అలవడించిపోయిన నేను పొద్దులు తిన పొద్దు కూడా దొరకక, నిజమే, ప్రభు అన్నాడు నా యందు విశ్వాసం ఉంచు వారిలో నుండి జీవజలధారలు ఆరు అన్నాడు. నిజమే, ప్రభు అన్నాడు నా యందు విశ్వాసం ఉంచు వాడు మరణముల నుండి జీవములోనికి తాకించబడ్డాడని. కానీ ఏది మనలో జీవము లేదు, కనీసం బ్రతకడానికి సమృద్ధైన ఆహారం లేదు. మరి ప్రభు ఇన్ని వాగ్దానాలు చేశాడు, మరి ఏమైపోతున్నాయి? ఎందుకు నిన్ను నెరవేర్చబడటం లేదంటే విశ్వాసం అని చెప్పుకుంటున్న వారు విశ్వాసంలో కర్త అయినటువంటి యేసుతో పాటు కలిసి నడవటం లేదు. కాబట్టి అప్పుడైనా ఇప్పుడైనాను ప్రభువు రాకడ సమీపంగా ఉంది. జనులకు మనం దీవెనకరంగా ఉండాలి. పౌలు గారు ఎలాగైతే అనేక మంది జనులకు దీవెనకరంగా, అనేక మంది జనులకు వెలుగుగా ఉన్నాడు, పేతురు ఎలాగైతే యూదులకు ఒక దైవముగా ఉన్నాడు పేతురు గారు. ప్రభు స్తోత్రములు గాక. యూదులందరూ పేతురు గారు ప్రభువుతో చెప్పగలిగాడు. కారణం విశ్వాసములకు కర్త అయినటువంటి యేసుతో ప్రతినిత్యము అనుబంధం కలిగి ఉన్నాడు. ప్రతి క్షణము యేసుతోనే గడిపాడు. అందుకే ఏమయ్యాడు ఆయన? యూదులందరికీ ఒక దైవముగా మార్చుకోవచ్చు. ఎవరు? పేతురు. ప్రభు అడిగాడు, పేతురు మరలా పోతావు అంటే నన్ను ప్రేమిస్తున్నావా? నీకే తెలియదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న రీతిగానే పేతురు గారు ఎన్నడూ కూడా ప్రభు ప్రేమను మరిచి లోకములు పడిపోలేదండి. అందుకే ఆ పేతురు గారికి దేవుడు గొప్ప ధన్యత ఇచ్చాడు. ఇక్కడ కూర్చున్న నీకు నాకు దేవుడు అంటే ధన్యత కలుగు చేయుటకు సమర్థుడు. నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు, నిన్ను నన్ను దేవుడు రక్షించుకున్నాడు. ఎందుకోసమో తెలుసా? నీకు నాకు ఘనత కలుగు చేయడానికి, నీకు నాకు ఒక గొప్ప విలువను ఇవ్వడానికి, నీకు నాకు దేవుడు ఒక ఐశ్వర్యాన్ని కలుగు చేయడానికి. మీకు తెలుసు, రాజకీయంగా చూస్తే ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కాగలిగినప్పుడు దేవుని పిల్లలు మనం చెప్పుకుంటే మనము దేవుని లాంటి వాళ్ళము కాలేమా? దేవుడు మనల్ని తనలాంటి వారిగా చేస్తానని మాటించాడు ఆయన. హల్లెలూయా. దేవుడు మనల్ని తనలాంటి వారిగా చేస్తానని మాటించాడు. ఆయనే చెప్పాడు, నా పిల్లలు నాకంటే ఘనమైన గొప్ప కార్యాలు బొమ్మ మీద చేస్తాడు. మరి ఎప్పుడు చేయగలుగుతాం ఘనమైన గొప్ప కార్యాలు? ఒక పక్క ప్రభువు అక్కడ సమీపంలో ఉంది. ప్రభువు అక్కడకు సూచనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. విశ్వాసం అని చెప్పుకుంటుంది. నీవు ప్రభువుతో స్నేహం చేస్తే, విశ్వాసం అని పలుకుతుంది. నీవు ప్రభువుతో స్నేహం చేస్తే యేసులాగా మార్చబడతావు. అయస్కాంతము మీద ఇనుప ముక్కను రుద్దితే అయస్కాంతములో ఉన్న ఆకర్షణ ఇనుప ముక్క కూడా వస్తుంది. ఈ ఇనుప ముక్క కూడా అయస్కాంతములాగా అనేక మందిని, అనేకమైన వాటిని ఏం చేస్తుందండి? ఆకర్షించగలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసములకు కర్త ఆయన. ఆయనతో మనం స్నేహం చేసినప్పుడు, ఆయనతో మనం గడిపినప్పుడు మనము కూడా అనేక మందిని
ఆకర్షించగలుగుతాం. కానీ ఇక్కడ కూర్చున్న చాలా మంది సీనియర్ విశ్వాసులు ఇతరులను ఆకర్షించవలసిన పోయి ఇతరులను ఆకర్షించలేకుండా వీళ్ళే ఇతరుల మాట నమ్మి దేవునికి దూరం అయిపోతున్నాం. అదే ఇందాక పాడుకున్నాం కదా, లోకమాయ నమ్మి నీకు దూరమయ్యే, లోకమాయ నమ్మి నీకు దూరమయ్యే, వేదనతో తిరుగుచుంది కన్న తల్లి. స్నేహితుల మాట నమ్మి దారిని పోయే మనుషుల మాట నమ్మి ఏమయ్యారు? వేదనతో కుములుతున్నారు. నెమ్మది లేదు ఇళ్లలో. వారి జీవితం వారి స్నేహితుల మధ్య దీవెనకరంగా లేదు. నీవు నీ స్నేహితుల మధ్య ఒక దీవెనకరమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు నిన్ను విశ్వాసంగా మార్చాడు. నీవు అవిశ్వాసమైన మాట ఏంటే ప్రభు వాక్యం సెలవిస్తుంది, విశ్వాసికి అవిశ్వాసికి జోడి ఎక్కడ? కానీ ఈ రోజుల్లో విశ్వాసం చెప్పుకుంటున్న కొందరు పురుషులు, కొందరు స్త్రీలు అవిశ్వాసం మాటలు విని దేవుని సన్నిధికి దూరమైపోతున్నారు. అవిశ్వాసి దేవుని సన్నిధికి దూరమై కనకలతో కన్నీలతో ఉండటం అది న్యాయమే. కానీ విశ్వాసులను చెప్పుకుంటున్న మనము అవిశ్వాసుల మాట విని దేవునికి దూరం అవ్వడం అది చాలా బాధాకరమైన పరిస్థితి. మనం ఎవరు? ఈ లోకంలో యాజక సమూహము, ఈ లోకంలో ఉన్న మనుషులకు తీర్పు తీర్చగలవలసిన వారు. హల్లెలూయా. ప్రభు అంటాడు, ఏమన్నాడో తెలుసా? మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అంత మాత్రమే కాదు, పౌలు గారి ద్వారా అంటాడు, మీరు దేవదూతలకు తీర్పు తీర్చువారని మీరు ఎరుగరా. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత ఉంది. ఎవరికి? క్రీస్తుని నమ్మిన విశ్వాసాలకి. ఎవరికి? క్రీస్తుని నమ్మి క్రీస్తు ప్రభుతో ప్రతినిత్యము స్నేహం కలిగే విశ్వాసాలకు ధన్యత. మనమంతా దేవదూతలకు తీర్పు తీర్చగలరు. దేవదూతలకు తీర్పు తీర్చగలిసిన వ్యక్తులైన వాళ్ళు లోకంలో మనుషుల మాట విని, లోకంలో మనుషుల మాటకు లోబడి దేవునికి దూరం అయితే ఇక రేపు పొద్దున నీకు ఒకరు తీర్పు తీర్చాలి. ఆ స్థితి తెచ్చుకోమన్నాడు. నీకు ఒక విలువనిచ్చాడు దేవుడు, నీకు ఒక ఘనతనిచ్చాడు దేవుడు, నీకు ఒక ఆధిక్యతనిచ్చాడు దేవుడు. ఆధిక్యతను పోగొట్టుకోవద్దు. నీవు విశ్వాసివి, దేవుని సంబంధివి, నువ్వు పరలోకపు తండ్రికి కుమారుడివి. నీ పరలోకపు తండ్రి నీ కొరకు అవసరమైతే భూమిని శాసించగలుగుతాడు. నీ పరలోకపు తండ్రి అవసరమైతే ప్రకృతిని కూడా ఆయన కదలింప చేస్తాడు విశ్వాసులైన వారి కొరకు. హల్లెలూయా. విశ్వాసులైనటువంటి యెహోషువ ప్రార్థిస్తే దేవుడు సూర్య చంద్రుడు ఆపలేదా? నువ్వు ప్రార్థిస్తే ఎందుకు ఆపలేడు? అసలు మనం ప్రార్థన చేయి కాబట్టి. నిన్ను ఇబ్బంది పెడుతున్న వారు నీ మీదకు రాకుండా ప్రభువు చేయలేడా? మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో రాయబడుతుంది, నీవు విశ్వాసం అయితే దేవునితో ఇక మొదలుకొని నడిస్తే అందుకు ఆయన నీ అల్ప విశ్వాసము చేతనే నీకు ఆవగిందంత విశ్వాసము ఉన్నాయా? ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మని దాన్ని అది పోగును. సదేవు సాధించాలి. నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థిస్తే నిజంగా ఇది పాలు యాగేశ్వ గారి జీవితంలో జరిగింది. పాలు యాగేశ్వ గారు ఆ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించబడిన తర్వాత ఎవరు అతనికి ఒక చిన్న స్థలం ఇస్తే ఆ చిన్న స్థలం ఎదుగుతే పెద్ద కొండ. ఇప్పుడు ప్రజలు మందిరానికి రావాలంటే ఏమట్టుగా ఉంది? కొండ అట్టుగా ఉంది. వీళ్ళు పనేది ఇంకా విశ్వాసం కొట్టుకున్నాడు. ప్రభా, మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనములు నీవే సెలవించావు కదా, ఆవగింజంత విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే ఈ కొండ ఇక్కడ నుంచి అక్కడికి పొమ్మనగానే పోతుందని చెప్పావు కదా.
ఈ కొండ మా ఎదుటిగా ఉంది, ఈ కొండను మా యొద్ద నుండి తొలగించయ్యా, ఈ కొండను మా యొద్ద నుండి తొలగించయ్యా అని మందిరం ప్రారంభించబడిన నాటి నుండి ఆయన అదే పనిగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇక్కడ కొందరు ఇక్కడ ఎలా అయితే కొందరు ఎగతాళి చేసే విశ్వాసాలు ఉంటారు, అక్కడ కూడా ఆ రోజుల్లో ఎగతాళి చేసే విశ్వాసాలు ఉన్నారంట. పాస్టర్ గారికి మైకి పోయిన అమ్మాయి, పాస్టర్ గారికి మైకి పోయింది కాబట్టి మీరు కూడా పోయింది. ఆ పిచ్చి పాస్టర్ గారికి మీరు కూడా ఈ కొండ ఇక్కడి నుంచి పోమంటే ఆయన ప్రార్థన చేస్తుంటే మీరు కూడా తీసేయండి ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఆయనకు మైకి పోయింది, మీకు మైకి పోయిందని కొందరు విశ్వాసులు ఎగతాళి చేశారు. సరే ప్రార్థిస్తూ ఉన్నాడు. కొంతకాలం అయిన తర్వాత 2 పెద్ద కార్లు వచ్చి ఆ కొండ పక్కన ఆగి మందిరంలో కూర్చున్న పాస్టర్ గారి దగ్గరికి నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళు అన్నారు, ఎందుకు వచ్చారంటే ఏంటంటే ఏం లేదు, ఆ కొండను మీరు మాకు అమ్ముతారా అన్నారు. ప్రభు స్తోత్రం కాక ఆ కొండను మీరు మాకు అమ్ముతారా అన్నారు. ఆయన అన్నాడు, అమ్మేదే కదా, కొండ పోమంటే పోయింది అనుకున్నాం, కానీ పోతా డబ్బు నుంచి పోయిందని నాకు అర్థమైందని సంతోషంతో ఆ కొండని చేశాడు, అమ్మేశాడు. వాళ్ళు ఎందుకు కొనాలని కోరుకున్నారు? అనేకమైన పల్లెటూరు పట్టణాలు రోడ్లు వేయాలంటే రాడు కావాలి. ఈ కొండను కొని దాన్ని ముక్కలుగా చేసి వాళ్ళు తీసుకెళ్ళారు. ప్రభు స్తోత్రం కాక కొండ ఉన్నా పోయిందా చెప్పండి. ఇది గొప్ప కథ కాదు, ఆయన సాక్షి జీవితంలో రాయబడి. ఇప్పుడు కొండలాంటి సమస్యలు మనం ప్రార్థించే పోవా, మనం అనుకుంటాం పోతే అసలు పన్నెండు పోతానే అనుకున్నారు అందరూ. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, ఏమిటి రాజాజ్ఞ? మొదటిని ఉరిదీయాలి, యూదులందరిని మాత్రం చంపేయాలి. రాజాజ్ఞ మార్చగలిగింది ఏమిటది? విశ్వాసంతో కూడిన ప్రార్థన. నువ్వు మొదలుపెట్టు విశ్వాసంతో, ఈయనన్న వాడిని పిలిచి నీకు డబ్బులు ఇస్తాను. హల్లెలూయా. ఈ పని నా వల్ల కాదు, నేను చేయనన్న వాడిని పిలిచి ఈ పని నేను చేస్తాను అబ్బాయి, నువ్వు దిగులు పరమాత్మ అనేటట్టుగా ప్రభు చేస్తాను. నా జీవితంలో ఎన్నో జరిగినాయి. దైవజనుడు భక్త సింగ్ గారు ఒక చోట వాక్యం బోధిస్తా ఉన్నాడు. ఆయన ట్రైన్కి వెళ్ళాలి, ఆయనతో పాటు 20 మంది ఉన్నారు. ఒక దైవజనుడు పిలిచి, బాబు నువ్వు వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి 20 టికెట్లు తీసుకొని రెడీగా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ జనం చాలా మంది ఉన్నారు, రైల్వే స్టేషన్లో ఉంటారు. ఈయన వాక్యం చెబుతున్నాడు, వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకోవడానికి చాలా మంది వస్తారు. వీళ్ళందరికీ నేను ప్రార్థన చేసి వచ్చే ప్రార్థన టైం అయింది, నువ్వు ముందుగా వెళ్ళి టికెట్లు తీసుకొని ఉంటే మనం కరెక్ట్గా టైం పట్టుకోవచ్చు అని దైవజనుడు పంపిస్తాడు. ఆ దైవజనుడు కూడా ఏం ఆలోచించుకొని అయ్యగారు వెళ్ళి టికెట్లు తీసుకోవాలి ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు. వెళ్ళాడు, ఆడపోయిన జేబులు చూస్తే జేబుల్లో డబ్బులు లేవు. మనిషి మాత్రం దర్జాగా లైన్లో నిలబడ్డాడు. ఏం చేయాలి? లైన్లో నిలబడి
విశ్వాసములకు కర్త అయినటువంటి యేసయ్యతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ప్రభువా, దైవజనుడు చెప్పాడు ఇక్కడ తీసుకోమన్నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని ఆయన నిలబడి అలాగా ప్రార్థిస్తూ ఉన్నాడు. లైన్ తరిగిపోతా ఉంది, లైన్ తరిగిపోతా ఉంది. దీనికంటే ముందు ఆయన ఉన్నాడు. హైదరాబాద్ 20 టికెట్లు అని చేతుల్లో డబ్బులు పెట్టుకొని ఆ చిన్న పంటలు ఉంటుంది కదా, దానిలో చేయకుంటే చేతితో డబ్బులు పెట్టుకుని 20 టికెట్లు ఎదుగుతాడు. పూర్తి చేయకపోతే 20 టికెట్లు అంటే ఎవరిస్తాడు? అలా అడిగినా కూడా ఏమంటారు, టికెట్లు ఇచ్చి ఆయన వీడిని వెంటనే ఎర్రగడ్డ హాస్పిటల్ పంపించాలంటాడు, ఎక్కడ సేపించి. కానీ ఆయన అదే ఆన్సర్ పడ్డాడు. ఎట్లా ఆ ముందున్న వ్యక్తి టికెట్ తీసుకుని వెళుతున్న వెంటనే ఆ రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తి టికెట్ చేసిన దగ్గర నిలబడి, అలా దైవజనుడు భక్తి సింగానికి సంబంధించిన మాస్టర్ గారికి ఎక్కడైనా ఉన్నారా అని అంటే ఈయన దగ్గర, అయ్యా నేను ఇక్కడ ఉన్నా ఆనందాన్ని వస్తాను. ఆయన ఒక కవర్లో చాలా డబ్బులు ఇచ్చారు. కవర్లో డబ్బులు తీసి టికెట్ తీసుకో, ఇంకా డబ్బులు మిగిలి ఉన్నాయి అన్న. ఈరోజు దైవజనుడు వచ్చాడు భక్తి సింగారు, సహోదరుడా నీకు సహాయం పంపాడా అన్నాడు. ప్రభు స్తోత్రాలు కాక ఏమన్నాడు? సహోదరుడా, దేవుడు నీకు సహాయము పంపాడా అని అనగలే. ఈయన అన్నాడంట, ఆ ప్రభు మనతో ఉండగా మనకు సహాయమునకు కొదువు ఉండనే ఉండదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పిల్లలు అండి. మన తండ్రి ఎవరు? అది అసలు ఎవిడెన్స్ కరెక్టే. ఆయన ఏం చేశాడు? భూమి మీద ఉన్నవన్నీ కూడా నావే అన్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. భూమి మీద ఉన్నవన్నీ కూడా మనం ఏమవుతాము ఆయనకి? ఆయన ఇవన్నీ కూడా ఆయన అయినప్పుడు, మనం ఆయనకి పిల్లలు అయినప్పుడు అవి మనయే కదా. హల్లెలూయా. ఎప్పుడు మనయే అవుతాయి? ఇవన్నీ కూడా నావే. నేను ఆయన దగ్గరికి వెళితే ఆయన నాకు ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా డాడీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మా డాడీ దగ్గర డబ్బులు ఉన్నాయని తెలుసుకున్న బ్లెస్సింగ్ నా దగ్గరికి రాకుండా స్కూల్లోనే కూర్చొని మా డాడీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మా డాడీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మా డాడీ దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే నా దగ్గర ఉన్న డబ్బులు ఎగిరి వచ్చి బ్లెస్సింగ్ బ్యాంకులు పడతాయా? నా దగ్గర డబ్బులు నీకు రావాలంటే నిద్రపోవాలి. వెలుగు ఉన్నావా? చెప్పు సమాధానం. అడగాలి. నా దగ్గరికి వచ్చి అడిగితేనే అప్పుడు నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. మనము దేవునికి పిల్లలమై ఉన్నాం. ఆ దేవుడు అడుగుతున్న మనందరికీ కాదనకుండా సహాయము చేయగలిగిన వాడు. గుర్తుపెట్టుకోండి, మనము విశ్వాసులుగా స్థిరపరచబడి మన ఇంటిలో ఉన్న వారందరూ కూడా స్థిరపరచాలి. పేతురు గారు స్థిరపరచబడ్డాడు. యూదులందరూ కూడా విశ్వాసం అందు స్థిరపరచాడు. పగటకాల వేళల్లో ఇక్కడ కూర్చున్నా నీవు ఇప్పుడైనా సరిదిద్దుకొని దేవునితో నడు, దేవునితో సహవాసం చేయి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1-2 వచనాలు రాయబడుతున్నాయి కదా. సులువుగా చిక్కులు పెట్టే పాపములన్నీ కూడా విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయినా దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుటకు అది విశ్వాసమునకు కర్త అయినా యేసు వైపు చూచుచు కన్యములో ఓపికతో పరిగెత్తుదము. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యేసు వైపు చూడాల్సిన వాళ్ళు మనమందరం కూడా యేసు వైపు చూస్తాడు. పరిగెత్తామంటే అర్జున్ వచ్చి పిలుస్తాడు.
ఆగు ఆగు ఏడాది పరిగెడుతున్నావు ఏసయ్య దగ్గరికి. ఏసయ్య దగ్గరికి రోజు పరిగెడితే ఏమవుతుంది? రోజు పరిగెడుతున్నావు కదా, ఈ రోజు పరిగెత్తకపోతే ఏం కాదు కదా అని పిలుస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలి? తిన్నవాడు అయితే యేసునందు విశ్వాసం ఉంచిన వాడైతే ఏం చేయాలి? అర్జునుడు పోతే 2 బిర్యానీలు పెడతాడు, ఒకసారి ఫోటో పెడతాడు, అవసరమైతే డబ్బులు ఇస్తాడని అర్జునుడు పోతాను. ఇవేంటి తెలుసా? సులువుగా చిక్కులు పెట్టే పాట. బాబు అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ఏంటి? సులువుగా చిక్కులు పెట్టే పాప. ఇంకొక పాపం ఏంటో తెలుసా? నువ్వు ప్రాంతానికి వెళ్తానగానే ఇంకొక మంది పెడతారు, ఒక 50 రోజులు తిన్నాడు తిన్నంత రాత్రి నుంచి ఊసిపోనే ఉన్నారు, వదిలే పోనే ఉన్నారు. తర్వాత నా రాత్రి కూడా పెట్టారు. ఒక పెద్దగానే బైబుల్ కొట్టుకుని ప్రాంతానికి వెళ్ళాలో ఉన్నారు. కానీ ఏడవాళ్ళ బ్రహ్మోదయం బిర్యానీ అనగానే నోట్లో లాలాజలంలో ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన అన్నాడు, భార్య ప్రార్థన అన్నది. అయినా ప్రార్థన ఆడవుతున్నాయి మొగలకి ఎందుకు? ప్రార్థన ఎవరికి కలగదు, ఆడవాళ్ళకి మొగలకి ఎందుకు ప్రార్థన అని కసురుకొని గంభీర్యానికి పోతే సులువు చిక్కులు పెట్టే పాపానికి నువ్వు రోగునే హాయిగా ఇంటికి పోతావు. సాయంత్రం ఉపవాస ప్రార్థనకి వెళ్దామయ్యారా? అస్సలు అమ్మగా అమ్మాయా పోవాలి. సోమరితనం, నిర్లక్ష్యం, అనుమానం, అపనమ్మకం ఇవన్నీ ఏంటో తెలుసా? సులువుగా చిక్కులు. మనుషుల వైపు, దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూసేటట్టు చేయటం సులువుగా చిక్కులు పెట్టే. అందుకే అంటాడు పౌలుగా, సులువుగా చిక్కులు పెట్టే ఆ పౌల వైపు చూడదు. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ మర్చిపో. నువ్వు దేవుని విశ్వాసివి, నువ్వు దేవుని సంబంధివి. ఎవరో పిలిస్తే వాళ్ళంటే వెళ్ళవలసిన అవసరం లేదు. మనము పిలిస్తే వాళ్ళే రావాలి. ప్రభు స్తోత్రం. ఎందుకంటే లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గుర్తుపెట్టుకో. ఈ రోజుల్లో నీలో ఉన్నవాడు గొప్పవాడని ఎరగలేక మనుషులు మాట విని మనుషులు మాట లోపలి పునరుద్ధరణ దినాన్ని వ్యర్థపరుచుకుంటాడు. నీలో ఉన్న దేవుని నువ్వు చంపుతున్నావా? నీలో ఉన్న దేవుని మరొకసారి సిలువ వేస్తున్నావా? జాగ్రత్త. నీలో ఉన్న దేవుని సిలువ వేస్తే నీలో ఉన్న దేవుని నువ్వు పాపార్థంగా మరలా చంపితే పౌలు కదా ఆయన ఏదో విశ్వాసం ఉంచలేని వాడు పాపార్థంగా ఆయన మరలా సిలువ వేస్తున్నాడు. అలాంటి వారు ఎవరో తెలుసా? నశించేవారు. విశ్వాసులైన వారు సిలువ వేయరు. వాళ్ళు ఎలాంటి వారు తెలుసా? యేసుక్రీస్తు నామములో సమస్తమును జయించగలుగుతారు. హల్లెలూయా. రోగాన్ని జయించగలుగుతారు, అప్పులు జయించగలుగుతారు, మానసిక పరిస్థితులు జయించగలుగుతారు,
ఎదురవుతున్న ప్రతి విషయంలో వారికి జయము కలుగుతుంది. జయము కలగటానికి కారణం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి యేసు క్రీస్తు ప్రభువుని ప్రతినిత్యము కలుసుకుంటున్నాం. హల్లెలూయా. ఈ రోజు నుంచి నువ్వు నమ్ము, ప్రభువుతో విశ్వాసం కలిగి ఉండు, విశ్వాసముతో నువ్వు ప్రభువుతో మాట్లాడు, విశ్వాసముతో ప్రభు దగ్గరికి రా. ప్రభు వల్ల మనకు సహాయం దొరుకుతుందని రా. ఆయన ఉన్నాడు. వాళ్ళ ఎన్నచంద్ర జీవితంలో ఆ కొండ పోమని ప్రార్థించగా ఆ కొండ తొలగిపోయినట్లుగా చేసిన ప్రభువు నీ జీవితంలో చేయలేడా? నా జీవితంలో చేయలేడా? ఆయన నాకు విశ్వాసం కలిగి ప్రార్థించేవారు లేదు. ఉంటే చేస్తాడు. ఇక్కడ మనం రాకమనుకు విశ్వాసంతో ప్రార్థన చేశాం. ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కన ఉన్న 7 సెంట్ల స్థలం తీసుకోవడానికి 6 లక్షల కొరకు విశ్వాసంతో ప్రార్థించాము. ఒక సామాన్యమైన వాడు నిరుపేద ఎక్కడి నుంచి తేగలుగుతాడు? అది యెహోవాకు అసాధ్యము. హల్లెలూయా. నేను నమ్మిన నా దేవునికి అసాధ్యం కాదు. నాకు అసాధ్యమే కానీ నేను నమ్మిన నా దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. అడిగాము విశ్వాసంతో, ఇవ్వలేదా? ఇచ్చారు. అసలు సామాన్యంగా చూడాలంటే నా కళ్ళకు అది అసాధ్యం. మయ్యామమ్మ ఉద్యోగస్తులు కాదు. మయ్యామమ్మ ఎకరాలు సంపాదించే పెట్ట వాళ్ళు కడిగి పేదోళ్ళు. ఇవన్నీ ఎలా జరిగినాయి? ఇప్పటికీ ధాన్యం ఉంది భద్రం. ఆయన ఇచ్చాడు. విశ్వాసంతో ప్రతినిత్యం ఆయన పాదాలు పట్టుకొని మొరపెడుతున్నాం. ఇప్పటికీ ఎకరాల కాలంలో 2.5 లక్షలు ఖర్చు పెట్టగలిగాం. విశ్వాసంతో మొరపెడుతున్నాం. అవమానపరచలేదు, సిగ్గుపడనే లేదు. నేనంటాను, నీవు ఆయన పిల్లలవే. నేను ఆయన పిల్లలను నమ్మి ఆయన పాదాలు పట్టుకొని అడుగుతున్నా. నేనంటాను, నువ్వు నమ్ము. మన దగ్గరికి వచ్చాడు దైవజనుడు చాలా మంది గత 15 సంవత్సరాల క్రితము 12 సంవత్సరాల క్రితం ప్రారంభంలో వచ్చినటువంటి ఆయన నాకు చెప్పాడు, నువ్వు దేవుని పట్టుకున్నావు, ఆయన నిన్ను పట్టుకున్నాడు. నీ కొరకు ఆయన ఉన్నాడు. ఆయన కొరకు భూమి మీద నీవు ఉన్నావు. భూమి మీద ఉన్న నీవు నీ కొరకు ఉన్న దేవుని పాదాలు పట్టుకున్నాడు. నాకు 5 రోజులు చెప్పాడు ఆయన. నాకు ఆ రోజుల్లో ఆ స్థలం కొనడానికి 5 లక్షలు అవసరమైతే, 50 లక్షలు అవసరమైతే నీకు 5 లక్షలు ఇవ్వలేదా ఈ స్థలం కొనకు? ఆ దైవజనుడు నాతో చెప్పిన మాట. ఆ దైవజనుడికి ఒకప్పుడు 50 లక్షలు అవసరమైంది. దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టాడు. లోకం వైపు చూడలేదు, మనుషుల వైపు చూడలేదు. తనను పిలిచినటువంటి విశ్వాసంలో కర్తైనటువంటి యేసయ్య వైపు చూశాడు. ఆ దైవజనుడికి దేవుడు ఇచ్చాడు. ఈ దైవజనుడైనటువంటి నాకు కూడా ఆ దైవజనుడు సలహా చెప్పాడు, నీవు కూడా విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకొని మొరపెట్టు, ఇస్తాడు. ఇచ్చాడు. ఈ స్థితిలో నిలిపాడు. ప్రభు స్తోత్రం కాక. నీకు ఇవ్వడా? విశ్వాసంతో మొరపెట్టు. ఇప్పుడైనా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక్కొక్కడు అన్న మన దగ్గరికి వచ్చినప్పుడు చిన్న మనసు ప్రారంభంలో వచ్చినప్పుడు ఆ మాత్రం కూడా లేదు. కానీ ఇప్పుడు నేను వాహనాన్ని చదివి ఎక్కడైనా స్మగ్లింగ్ ఏం చేయలేక పిలిచిన దేవుని పాదాలు కోరుకోండి, ఏర్పరుచుకున్న దేవుని పాదాలు కోరుకోండి. మొదలుపెట్టాడు. దేవుని పాదాలు కొట్టుకొని వేడుకున్నాడు. ఇచ్చాడు ఆయన. నీవు నాకు ఇస్తాను. ఆయన పరలోకపు తండ్రి, ఆయన నమ్ముకున్న దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఆ దేవుడును మార్పు లేదు. మనుషులు మారేమేమో, మనుషులు మారినా విశ్వాసం మారదు. హల్లెలూయా. విశ్వాసంతో మొరపెట్టు, సహాయం చేయగలుగుతాడు. చివరికి ఒక మాట చదివి ప్రార్థన చేద్దామా?
చూడమని చదువు మరణ 10వ అధ్యాయము ఎబ్రీలో రాసిన పత్రికలోనే. అయితే మనము నశించుటకు అవన్నీ మనం నశించడానికి దేవుడు మనల్ని పిలవలేదు. మనలను ఏదో స్థితిలో ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు. దరిద్రులుగా ఉండటానికి పిలవలేదు. ఎందుకు పిలిచాడో తెలుసా? ఐశ్వర్యవంతులుగా మార్చడానికి పిలిచాడు. హల్లెలూయా. ఎందుకు పిలిచాడో తెలుసా? ఇతరులకు సహాయం చేయడానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడో తెలుసా? సంపన్న స్థితిలో ఉండటానికి పిలిచాడు. అందుకే అన్నాడు, మనము నశించుటకు వెనుదీయు వారము కాదు. ఆర్థిక సమస్యలతో ఆకలి తప్పులతో అలమటించవలసిన అవసరం లేదు. సింహపు పిల్లలైనా నా పిల్లలు ఆగలితో అలమటింతురా ఈ ఉన్నత వరకు. రాజైన దావీదు గొర్రెలు కాచుకునే వ్యక్తి. గొర్రెలు కాచుకునే వ్యక్తిని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రాజైన దావీదు తనను పిలిచినటువంటి, తనను ఎన్నుకున్నటువంటి, తనను సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడి మాట ఎన్నడూ కూడా జబదాత లేదు. గొర్రెల దగ్గరలో ఉన్న దావీదుని తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి యెరూషలేములో మొట్టమొదటిగా మందిరం నిర్మించడానికి ఆ మందిరం కొరకు ఎంత ధనము కావాలో, ఎంత బంగారము కావాలో, ఎంత విలువైన వస్తువులు కావాలో వాటన్నిటిని కూడా దేవుడు దావీదు చేత సమకూర్చోబెట్టాడు. నిజమా? అందుకే పిలిచాడు దావీదును. నిన్ను నన్ను కూడా అంతకంటే గొప్ప చేయడానికి పిలిచాడు. పిలిచిన దేవునితో సహవాసం చేస్తే ఆకలితో పురుగు అలమటించవలసిన అవసరం లేదు. రోగాలతో పురిగిపోయి కృషించిపోయి సాగవలసిన అవసరం లేదు. రోగాల పేరు చెప్పుకొని గంటల తరబడి, రోజుల తరబడి దేవునికి దూరం అయ్యే పరిస్థితి ఉండదు. ముగిస్తున్నాను, ఆలోచించండి. ఎందుకో తెలుసా? నీ కొరకు నా కొరకు తన రక్తము ప్రాణం, తన రక్తము తాగపోసిన దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణ త్యాగం చేసిన దేవుడు, నీవు నేను దేవుడు నమ్ముకున్న నీవు నేను ఆకలితో అలమటించిపోవడానికి రక్తం కాచాడా? ఆకలితో అలమటించి చావడానికి రక్తము కాచాడా? చెప్పండి. ఎందుకు రక్తము కాచాడు? జీవాహారం చేత మనల్ని బ్రతికింపు చేయడం. మనల్ని చంపే దేవుడైతే ఆయన మన కొరకు సిలువలో ప్రాణం పెట్టవలసిన అవసరం లేదు. మనల్ని బ్రతికింప చేయాలని మన కొరకు ప్రాణం పెట్టిన వాడు అప్పుడు ఊపులు కూరుకుపోయి అలాడిపోతా ఉంటే సహాయం చేయకుండా ఉండే దేవుడు కాదు ఆయన. సహాయం చేయకుండా ఉండే దేవుడు అయితే ప్రాణం పెట్టేవాడు కాదు. చూడు, నీ కొరకు దేవుడు ఎంత త్యాగం చేశాడు. చూడు, నీ కొరకు దేవుడు విలువైన ప్రాణాన్ని నీ కొరకు అర్పించాడు. చూడు, దేవుడు నీ కొరకు మహిమలో నిలిచే దేవుడు నిన్ను నన్ను మహిమలో నిలబెట్టడానికి మహిమను విడిచి వచ్చాడు. చూడు, సిరిగే రావాల్సిన దేవుడు ఆ సిరిని విడిచిపెట్టి నిన్ను నన్ను కూడా శ్రీమంతులుగా చేయడానికి నీ కొరకు నా కొరకు దరిద్రులుగా మాని లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? త్వరగా కొన్ని పత్రికలో తీయుల సమయం లేదు. ఏమంటాడో తెలుసా? దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన మన కొరకు దరిద్రులుగా మరి లోకానికి వచ్చాడు. అబ్బా వినడయ్యా, ఎందుకు దరిద్రులుగా బతుకుతున్నారు? నీవు నేను దరిద్రులుగా బ్రతకడం దేవునికి ఇష్టం లేదు, నీకు ఇష్టమేమో. మన సహవాసంలో ఎవరు కూడా దరిద్రులుగా ఉండకూడదు. ఎందుకు మనం దరిద్రులుగా ఉండవలసిన అవసరం వస్తుంది? దేవునితో స్నేహం చేయకపోవడం అంటే దేవుణ్ణి నమ్మకపోవడం. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతుకైతే క్రీస్తు కొరకు చావైతే రాగమనుకో. ఇంత చేసిన దేవుడు ఆకలి తప్పులతో మనం చంపుతాడా? చెప్పండి.
కానీ ఎందుకు నువ్వు కోల్పోతున్నావు? ఎందుకు నీవు దరిద్రత అనుభవిస్తున్నావు? జయించు. నువ్వు ప్రభుత్వ స్నేహం చేస్తే దరిద్రత మీద దేవుడు విజయమును కలుగు చేసి ఐశ్వర్యమును కలుగు చేయను గాక. ఆమె దరిద్రత అనేది దరిదాపులో లేకుండా చేస్తాడు దేవుడు. ఎప్పుడో తెలుసా? దేవుని నమ్మి దేవుని పాదాలు పట్టుకొని మొదలుపెట్టిన. నమ్ముతావా? చెప్పండి, నమ్ముతావా? అపజయం అనేది మన డిక్షనరీలో ఉండకూడదు. ప్రజల అపజయం అనేది ఇంగ్లీష్ వచ్చింది, తిరిగింది దయ్యింది. అపజయం అనేది మన లైఫ్లో ఉండకుండా ప్రభు చేయడం లాగా. జయమున్నది నాకు, జయమున్నది, జయమున్నది నాకు, జయమున్నది, జయమున్నది నాకు, జయమున్నది, జయమున్నది నాకు, జయమున్నది. ప్రార్థన చేత వాక్యాన్ని పెట్టి తానే మోకరించి ప్రభు పాదాలు పోతున్నాం. అయ్యా, నీవు మమ్మల్ని రక్షించుకున్నప్పుడు నీవు నశించిపోయేవాడు. మోకాల మీద కూర్చున్న వాళ్ళు మోకాల మీద రండి, లేకపోతే లేచి నిలబడి అందరూ ప్రార్థన వినండి. ప్రార్థన చేద్దాం. ఏమన్నా తెలుసా? నీవు నన్ను రక్షించకముందు నేను నశించిపోయేవాడిని, కానీ నన్ను రక్షించు. విశ్వాసము చేత కృప చేత నన్ను రక్షించు. ఇక నేను నశించే వాళ్ళను కానయ్యా. ఎందుకంటే నా విశ్వాసములకు నాయకులు, విశ్వాసములకు కర్తలు నీవు ఉన్నావు. నన్ను ఎన్నుకున్న దేవుడు నీవు ఉన్నావు. ఎన్నుకున్న దేవుడు అయిన నీవు చాటదాని వాడవు కాదయ్యా. ఎన్నుకున్న దేవుడు అయిన నీవు నా కొరకు ఏదైనా చేయగలిగిన వాడు. అందరూ మోకాల మీద పోతాం, మోకాల మీద పోతాం. ప్రమాణ జీవితంలో నీవు ఏదైనా చేయగలిగిన నశించిపోతున్నాం. దేవా, అపనమ్మకంతో ఉండి అవిశ్వాసంతో ఉండి నీ దగ్గరికి రాకుండా నశించిపోతున్నాం. మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని క్షమించు. దేవా ఎప్పుడు కాసిన పత్రిక 12 సహించబడుతున్నా. సులువుగా చిక్కులు పెట్టి పాపం వైపు చూసి విశ్వాసంతో పరిగెత్తలేక సిద్ధపడిన వాటిని పొందుకోలేక తండ్రి దరిద్రంగా ఉన్నాము. తండ్రి ఆర్థిక సమస్యలు పొందలేకపోతున్నాం. ప్రతి విషయంలో ఓటమి పాలవుతున్నాం. ప్రభా, మేము నీ పెరుగుతుంది ఓడిపోతున్నాం. రోగాల చేతులు ఓడిపోతున్నాం. ఆర్థిక సమస్యల చేతులు ఓడిపోతున్నాం. రెండు రకాల బలహీనతలు ఓడిపోతున్నాం. మమ్మల్ని ఓడిపోవడానికి మమ్మల్ని ఎన్నుకోలేదయ్యా. జీవితంలో కలుగు చేయడానికి మమ్మల్ని నడుపుతావు. నా జీవన శైలిలో అన్నావు. ఇప్పుడు 10 సెలవిచ్చావు ప్రభు. నీకు అందరూ విశ్వాసం బ్రతుకుతున్నప్పుడు విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చి పడబెట్టే వారిగా చెందిందయ్యా. విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చి పడబెట్టే వారిగా మమ్మల్ని పెట్టండి. పేదలకు ఇచ్చిన విశ్వాసం దయచేయండి ప్రభు. వారికి ఇచ్చిన విశ్వాసం దయచేయండి. ప్రార్థన చేద్దాము. తెలుసు ప్రభా, నా నమ్మిక తప్పిపోకుండా చేయ్యా. విశ్వాసంతో ప్రతిరోజు విశ్వాసంతో నీకు కలుసుకొని నీతో ముచ్చటించి నీతో మాట్లాడగలిగిన గొప్పతో చేయాలి. భూమి మీద నన్ను నీ కొరకు ఏర్పరచుకున్నావు. నీవు నన్ను నీ కొరకు ఏర్పరచుకున్నావు. నా కొరకు నీవున్నావయ్యా. నా కొరకు ఉన్న దేవుడు అయిన నీ దగ్గరికి నేను రాలేకపోవడం బట్టి భూమి పాలైపోయాను. నా కొరకు ఉన్న దేవుడు అయిన నీ వైపు చూడకపోతే నేను భూమి పాలైపోయాను. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా.
నేను నన్ను నశింప చేయకు నీ చిత్తమైతే నా కొరకు ప్రాణాలు తోలవలసిన అవసరం లేదు. నేను నీ కొరకు బ్రతకాలని, అనేక మంది కొరకు బ్రతకాలని, నేను నీ కొరకు బ్రతుకుతూ అనేక మందిని బ్రతికింప చేయాలని నా కొరకు కానీ నాయనా నీ కొరకు బ్రతుకుతున్నాను, కానీ నా జీవితంలో ఆశీర్వాదం లేదు. నీ కొరకు బ్రతుకుతున్నాను అంటున్నాను, కానీ నా జీవితంలో నెమ్మది లేదు. చేయాలని తెలిసిన నా కుటుంబంలో ఎవరు లేదు, నా కుటుంబంలో ఎవరు లేదయ్యా. నిన్ను నమ్మి నీ పాదాలు పట్టుకోవాలనుకున్నా నీవే నా జీవితంలో ఏదైనా చేయాలి. అంతవరకు విశ్వాసాలు కలిగి ఉండే గొప్పవారు, అంతవరకు విశ్వాసాలు కలిగి ఉండే గొప్పవారు దైవజనుడు భక్తశీలుడు తన కోరిక దగ్గర పంపించుడు ధైర్యం చేసి విశ్వాసంలో ఉన్నాడు. చివరి క్షణం వరకు దేవుడు సహాయం పొందుతాడు. సహోదరి సహోదరుడా, అయ్యా తల్లి విశ్వాసంతో ఉందో ఆఖరి నిమిషంలోనైనా నా దేవుడు ధన్యవాద జీవితంలో అద్భుతం చేస్తాడు. మనుషుల వైపు చూడదు, మనుషుల వైపు చూస్తే అదిగో మనుషులు నీకు సహాయం, మనుషుల ఎదురు నుండి సహాయం రాకుండా వారు చేయి వెంటలు లాగుతారు. దేవుడు ఇంతవరకు మనుషుల వైపు చూసామేమో, ఇంతవరకు ఐగుప్తు నీళ్ళను ఆశ్రయించామేమో, ఇంతవరకు ఐగుప్తు గుర్రాలు రథాలను నమ్ముకున్నామేమో, అవే నీకు సహాయం చేయలేదు. నీకు నాకు సహాయం చేయలేని ఆయనే మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయనే మన కొరకు రక్తము చెల్లించాడు, ఆయనే నీ కంటే కంటే ఉండగా అదిగో ఎవరైతే ఆయనని నమ్మి ఆయన పాదాలు కొట్టుకొని మొదలుపెట్టారో వారి జీవితంలో గొప్ప కార్యాలు చేశారు. భక్తి సీతం జీవితంలో గొప్ప కార్యాలు చేశారు. నువ్వు చూస్తున్న దైవజనుడు, నీ దైవజనుడైనటువంటి ఈ రాయిపై ఎడల, ఈ సహవాసం ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. నువ్వు చూడలేదా? నువ్వు చూసావు కదా. ఇప్పుడు నీ జీవితంలో ఎందుకు చేయడు? నీ జీవితంలో చేయకపోవడానికి కారణం సులువుగా చిక్కులు పెట్టి పాపం వైపు చూసి ఆగిపోయావా? మనుషులు ఆకర్షించే లోక మాటలే నమ్మి ఆగిపోయావా? స్నేహితుల మాట నమ్మి దేవుడికి గౌరవమైపోయావా? ఎవరి మాటలు నమ్మి నువ్వు దూరమైపోయావు, వారి మాటలు నమ్మి నువ్వు దూరమైపోతే ఇదిగో నీ రోగుకు నీ ప్రాణం తీసుకోలేము, ఇదిగో నీ అప్పుడు ఊపిలో తట్టుకోలేక మరణము నేను మొత్తుకుంటుందేమో. అదే అదే అది నీకు రాకుండా ఉండాలంటే ఇదిగో ఇప్పుడులోనైనా ప్రభు అయ్యా నీ బాధలు వెళ్ళి ఉన్నాను, నిన్ను నమ్ముకున్నాను, నన్ను దాటి వెళ్ళదు, నిన్ను నమ్ముకున్నాను, నన్ను విడిచి వెళ్ళదు, నువ్వు తప్పక నాకు నీకెవరు లేదు. నా మీద కనికరం చూపయ్యా, ఇంతవరకు కనికరం చూపావు, ఇంతవరకు కనికరం చూపావు, నా కలుషములను కూడా కడిగి వేశావు. దేవా దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను వర్ధల చేయి, దేవా నన్ను ఫలింపచేయి, దేవా నీ కృపతో నన్ను నిలపయ్యా, జనములకు దీవెనగా నన్ను నిలపయ్యా, జనులకు ఆశీర్వాదకరంగా నన్ను నిలపయ్యా, నన్ను వర్ధల చేయి, నన్ను వర్ధల చేయి. నోరుదరిచి ప్రార్థన చేద్దాం, మౌనంగా మనకు నన్ను వర్ధల చేయయ్యా. నా కొరకు ప్రాణం పెట్టావు, నన్ను విడిచిపెట్టడానికి కాదయ్యా, నా కొరకు ప్రాణం పెట్టావు. నేను నశించిపోతాను కాదయ్యా, నేను నశించిపోతూ నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే నా కొరకు ప్రాణం పెట్టేవాడమే కాదు, నన్ను రక్షించుకునే వాడు కాదయ్యా. నన్ను రక్షించుకున్న వాడా, నా కొరకు ప్రాణం పెట్టిన దేవా, నీ పిల్లలు పాదాలు పట్టుకొని పడుకోలేదు. నువ్వు సహాయం చేయకపోతే ఆ సేవకుడు భార్య అడిగింది, ప్రభువుని అడిగింది, అయ్యా అప్పులు వాడు వచ్చి నాకు ఇద్దరు బిడ్డలను పట్టుకొని పోతాడని. ఈ రోజు నమ్ముకున్నాడు అప్పుడు మొగ్గులు నలిగిపోయాను, కలవరాలతో ఉన్నాడయ్యా, సహాయం చేయాలి. ఆ సేవకుడు భార్య అడిగిన రోజు తెలిసి ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నాను, ఈ పగటి కాలం వేళ ఇక్కడ కూర్చున్నాను, నేను నోరు తెరచలేదు. ప్రభా నువ్వు సహాయం చేయకపోతే నేను బ్రతకలేను, ప్రభా నువ్వు సహాయం చేయకపోతే నేను జీవించలేను.
ప్రభువా నువ్వు సహాయం చేయకపోతే అన్యజనులు అంటారు వీడి దేవుడు వీడికి సహాయం చేయలేదు అంటారు. నన్ను దాటిపోకయ్యా నజరేతువాడ, నన్ను విడచిపోకయ్యా నవీరు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా నజరేతువాడ, నన్ను విడచిపోకయ్యా. ప్రభా ఆ దైవజనుడు భార్య అడిగింది, ప్రభా అప్పుడు వాడు వచ్చిన బిడ్డను తీసుకొని పోతున్నాడని ఆమె ప్రార్థించినప్పుడు ఆమె ప్రార్థన ఆలకించి దాటిపోకుండా ఆ ఇంటిలో అద్భుతం జరిగించడానికి దైవజనుడు పంపావు కదా ప్రభా. మమ్మల్ని ఆదుకోవడానికి దళతులతో కలిగిన వాడిని పంపయ్యా. మాకు సహాయం చేయడానికి నీ చిత్తంలో ఉన్న వారిని పంపయ్యా. దైవజనుడికి సహాయం చేయడానికి నీ చిత్తంలో ఉన్న వారిని పంపయ్యా. నాకు కూడా సహాయం చేయడానికి పంపుతున్నాయి. నా పిల్లలు మాత్రం తొలపట్టించుకోకూడదయ్యా. అంతవరకు విశ్వాసములు కాపాడుకొని అనేక మందిని స్థిరపరచాలి ప్రభా. పేదలు అనేక మందిని స్థిరపరచిన అనేక మందిని స్థిరపరచడానికి నన్ను పట్టుకోలేదు. తప్పిపోకుండా దైవజనుడు సాధ్యమని ఎంత విశ్వాసంతో మొదలుపెట్టారు, అంతకంటే అధికమైన విశ్వాసంతో మొదలుపెట్టే వారికి మమ్మల్ని చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ఇవి ఎవరైనా ప్రేరేపణ కలిగిన మనకి చిన్న ప్రార్థన చేయవచ్చు. సహోదరులతో ప్రార్థన చేస్తుంది. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా. విశ్వాసం ద్వారా మేము వెనక్కి తీయబడితే మా ఎడలో మీకు సంతోషం ఉందని మీరు మాట్లాడారు అయ్యా. వస్తున్న ప్రతి పరిస్థితిలో పోరాటాల్లో ఎదుర్కొనే శక్తిని మీరే మాకు ఇవ్వాలి ప్రభా. మీరే మమ్మల్ని నిలబెట్టాలి ప్రభా. మీరే మాకు ఆధారమై ఉన్నారు నాయన. మీరే మాకు ఆశ్రయమై ఉన్నారు నాయన. మా శైలం మీరే ఉన్నారయ్యా. మా కొండ కోట నీవై ఉన్నావు ప్రభా. నీ పాదాలు పట్టుకున్న వాళ్ళు ఎప్ప నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. ప్రతి పరిస్థితిలో ప్రభావాన్ని చూపే దేవుడు నీవే నాయన. మా పట్ల ఆశ్రయదుర్గముగా ఉన్న దేవుడు నీవే నాయన. నీ వాక్యం ద్వారా ఆదరించబడటానికి చూపిన కృపను బట్టి నీ పొందనాలయ్యా. నీ దాసుల్లో మాట్లాడే ప్రతి మాట మా హృదయంలో ముద్ర వేయండి ప్రభు. ఆ ప్రకారంగా జీవితాలు దిద్దుకోవడానికి సహాయం చేయండి నాయన. అనుదినము నీ సన్నిధిలో నీ పాదాలు గట్టిగా పెట్టుకోవడం మాకు నేర్పించండి అయ్యా. వాక్యం చేత మమ్మల్ని హెచ్చరించారు మీ వందనాలు నాయన. ఆ వాక్యానికి విధేయత చూపడం మాకు నేర్పించండి నాయన. మా కుటుంబాలు కట్టుకోవడం నేర్పించండి నాయన. భర్తల్లో బిడ్డల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించండి నాయన. మమ్మల్ని నిలబెట్టే పేదలు మీరు దర్శించావు ప్రభా నాయన. అయ్యా పేదలు తప్పిపోకుండా ఉండాలంటే దేవుడు విజ్ఞాపన చేసినట్లుగా మీరు మాట్లాడుతున్నారయ్యా. అయ్యా ఆయన తప్పిపోకుండా ఉండి ఇతరులను నమ్మకంగా ఉండేలా ప్రేరేపించేవాడుగా ఉన్నాడు ప్రభా నాయన. ఆ విధంగానే మేము ఇతరులను ప్రోత్సహించేవారుగా ఉండాలి ప్రభు. మా చుట్టూ మీ కంచి వేయండి నాయన. అయ్యా ఈ సంఘాన్ని మీరు దర్శించి నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా ఈ యొక్క ఆత్మలన్నీ కూడా బలం పొందుకోవడానికి సహాయం చేయండి నాయన. అనేక మంది ఆత్మలు ప్రేరేపించింది తీసుకుంటాడు ప్రభు. అందరినీ రక్షించండి నాయన. రక్షణ వాక్యం దయచేయండి ప్రభు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు నాయన మిమ్మల్ని బట్టి ఆనందించే వారు ఉండడానికి సహాయం చేయండి. మీ దాసుని మీరు బలపరచండి ప్రభు. మీ ఆత్మతో అభిషేకించండి నాయన. అయ్యా ఈ సేవని ఇంకా అభివృద్ధి పరచండి ప్రభు. ఇంకా నలుగురు విస్తరింపచేయండి నాయన.
ప్రభా. ఆయా ప్రాంతాల్లో మీ రక్షణ కార్యాలు జరిగించండి నాయన. ఆత్మల రక్షణ పొందడానికి సహాయం చేయండి నాయన. గొప్ప కార్యాన్ని దాసు ద్వారా జరిగించిన ఆయన మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. సమర్పణ